స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను బ్లాక్ చేయడం ద్వారా ఇరాన్ ట్రేడ్ను స్తంభింపచేయాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకనుగుణంగానే ఇరాన్ పైన నావెల్ బ్లాకేడ్ విధించింది. ఈ నావెల్ బ్లాకేడ్తోనైనా ఇరాన్ దిగి వస్తుంది, సరెండర్ అవుతుంది అనేది ట్రంప్ ఆలోచన. ఎందుకంటే ఏప్రిల్ 21 వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. మళ్ళీ యుద్ధానికి పోవాలా వద్దా ట్రంప్ నిర్ణయించుకునే ముందు మిలిటరీ వార్ఫేర్ కాకుండా ఎకనామిక్ వార్ఫేర్తో ఇరాన్ను లొంగ తీసుకోవాలి అనేది లక్ష్యం. కానీ ఈ లక్ష్యంలో ట్రంప్ సాధించగలడా? చూడండి, మొదటి సమస్య ఏంటంటే ఇలాంటి నావెల్ బ్లాకేడ్లు, శాంక్షన్లు ప్రపంచంలో అమెరికా మొదటిసారి విధించడం లేదు. మీరు క్యూబా పైన దశాబ్దాల పాటు శాంక్షన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ వార్ సమయంలో రష్యా పైన 20,000 శాంక్షన్స్ విధించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయా దేశాలు కొలాప్స్ అవుతాయని అమెరికా ఆశించింది, కానీ జరగలేదు. ఈవెన్ వెనజులా పైన మదురో కిడ్నాప్కు ముందు వరకు కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి, కానీ వెనజులా కంప్లీట్గా కొలాప్స్ కాలేదు. అందువల్ల వెనజులా ఆయిల్ని కూడా బ్లాకేడ్ చేశారు, కానీ కొలాప్స్ కాలేదు. అంటే ట్రేడ్ బ్లాకేడ్ వల్ల, ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతాయి, ఇబ్బందులు పడతాయి. ఆ దేశ స్ట్రెంత్ను బట్టి క్యూబా బాగా ఇబ్బందుల్లో ఉంది, రష్యా పెద్ద ఎకానమీ కనుక నిలబడగలిగింది. సో ఒక్కొక్క కంట్రీకి ఉన్న ఎకనామిక్ కండిషన్ను బట్టి ఈ శాంక్షన్స్, బ్లాకేడు ఆ దేశాలను డ్యామేజ్ చేస్తాయన్న దాంట్లో వేరే ఒపీనియన్ లేదు. కానీ డ్యామేజ్ చేయడం వేరు, యుద్ధం గెలవడం వేరు. ఈ రెండు ట్రంప్కు ఒకటే రకంగా అనిపిస్తుంది. సో డ్యామేజింగ్ ఎ కంట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విన్నింగ్ ద వార్. ఆల్రెడీ మిలిటరీ వార్ఫేర్లో ట్రంప్కి అనుభవం ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి ట్రంప్ ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ డ్యామేజ్ కాలేదా? ఇరాన్ నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఇండస్ట్రీ చాలా నష్టపోయాయి. ఈవెన్ అమెరికా డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అమెరికన్ కాంగ్రెస్కి ఇచ్చిన రిపోర్ట్లోనే సిగ్నిఫికెంట్లీ డిగ్రేడెడ్ అని చెప్పాడు. ట్రంప్ అయితే అసలు సర్వనాశనం అయిపోయింది అన్నాడు అనుకోండి. కానీ మరి ఇరాన్ పైన అమెరికా ఎందుకు గెలవలేదు? గెలిస్తే యుద్ధం ఆగేదే కదా, చర్చలు అవసరం ఉండేదే కాదు కదా. మరి ఇంత మిలిటరీ వార్లో ఇంత డ్యామేజ్ అయినా కూడా ఇరాన్ ఓడిపోలేదు, అమెరికా గెలవలేదు. అందుకే విన్నింగ్ వార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డ్యామేజింగ్ ఎ కంట్రీ. డ్యామేజ్ చేస్తూనే ఉంటారు, కానీ వార్ విన్ కావడం డిఫరెంట్. క్యూబాను డికేడ్స్గా డ్యామేజ్ చేస్తుంది అమెరికా, కానీ క్యూబా పైన గెలిచిందా? రష్యన్ ఎకానమీని కూడా కొంతమేరకైనా డ్యామేజ్ చేసింది. రష్యాను డాలర్ పేమెంట్ సిస్టమ్ నుంచి బహిష్కరించింది. ఒక దశలో రూబుల్ బాగా పడిపోయింది, కానీ తర్వాత రూబుల్ మళ్ళీ పుంజుకుంది. బికాజ్ రష్యన్ ఎకానమీకి ఉన్న రెసిలియన్స్ వేరు, ఇరాన్ ఎకానమీ ఆ స్థాయిలో రెసిలియన్స్ ఉన్నది కాదు. బట్ స్టిల్ డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా అవుతుంది, అనుమానమే లేదు. ఇరాన్ శాంక్షన్స్ వల్ల ఇప్పటికీ చాలా కాలంగా ఇరాన్ నష్టపోతూనే ఉంది, దెబ్బతింటూనే ఉంది. నార్త్ కొరియా పైన శాంక్షన్స్ లేవా? కానీ ఆ కంట్రీస్ కొలాప్స్ కావడం ఈజ్ డిఫరెంట్, వార్లో ఓడిపోవడం డిఫరెంట్. ఇది ట్రంప్కి అర్థం కావడం లేదు. ఆల్రెడీ మిలిటరీ వార్ఫేర్లో అనుభవం ఉన్నాక కూడా అర్థం కావడం లేదు. ఇక రెండవది, ఈ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ తన ఆయిల్ అమ్ముకోగలిగింది. ఎలా అమ్ముకుంది? ప్రపంచంలో అన్ని దేశాలని ట్రంప్ బెదిరించాడు. ఇరాన్ పైన మీరు ఇరాన్ నుంచి ట్రేడ్ చేస్తే మీ అంతు చూస్తానని. భారత్ లాంటి దేశాలు తలవంచాయి కూడా ట్రంప్ ఒత్తిడికి. రష్యన్ ఆయిల్ విషయంలో మనం తలవంచలేదు, కానీ ఇరాన్ ఆయిల్ విషయంలో తలవంచాం. ఫైనల్గా ట్రేడ్ డీల్ కుదిరేటప్పుడు రష్యన్ ఆయిల్ విషయంలో కూడా మోడీ ప్రభుత్వం తలవంచింది, కానీ చైనా తలవంచలేదు కదా. చైనా ఇరాన్ నుంచి ఆయిల్ కొంటూనే ఉంది. ఇరాన్ ఆయిల్లో 90% చైనానే కొన్నది. వెనుజులా ఆయిల్లో అత్యధిక భాగం చైనాకు కొన్నది. రష్యన్ ఆయిల్ చైనాకు కొన్నది. వెనుజులాకు రష్యా ఆర్మ్స్ సప్లై చేసింది. అంటే ఇది ఏం తెలియజేస్తుంది? అమెరికా డజంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ప్రతి దేశాన్ని అమెరికా బెదిరించలేదు, లొంగ తీసుకోలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ చైనా అమెరికాను హెచ్చరించింది, ఇరాన్తో మా ట్రేడ్, ఎనర్జీ అగ్రిమెంట్లు మేము హానర్ చేస్తాం, ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ను అంగీకరించే ప్రసక్తే లేదు అని చైనా హెచ్చరించింది.
రష్యా క్యూబా విషయంలో ఇలాగే అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా క్యూబాకు ఆయిల్ పంపించింది షిప్ కూడా. రష్యాని ఏమీ చేయలేకపోయాం, రేపు చైనాని చేయగలడా? ఇప్పటికీ ఇరాన్తో అమెరికా ఒత్తిళ్ల మేరకు, అమెరికా శాంక్షన్స్ మేరకు చాలా దేశాలు ట్రేడ్ చేయడం లేదు. ఇప్పుడు అయినా చైనా చేసింది. ఇప్పుడు కూడా ఇరాన్ తన ట్రేడ్ రష్యాతో చేయగలుగుతుంది, చైనాతో చేయగలుగుతుంది, నార్త్ కొరియాతో చేయగలుగుతుంది. ఇలా అమెరికాను ఎదిరించగలిగిన సత్తా ఉన్న దేశాలతో ఇరాన్ ట్రేడ్ చేయగలుగుతుంది. అఫ్కోర్స్ దీనివల్ల నష్టం కాదా? నష్టమే. ఇప్పుడు ఇరాన్ చైనా కమ్మిన ఆయిల్ చాలా తక్కువ కాస్ట్కి అమ్ముకుంది, కానీ కంప్లీట్గా కొలాప్స్ కాదు, ఎందుకంటే ట్రేడ్ రూట్స్ మిగిలే ఉంటాయి. ఇప్పుడు రష్యా కూడా అదే చేసింది. అమెరికా ఎన్ని శాంక్షన్స్ విధించినా చాలా దేశాలతో తన ట్రేడ్ రష్యా కంటిన్యూ చేసింది, చైనాతో, ఇండియాతో, చాలా దేశాలతో. అందువల్ల రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలేదు. ఇరాన్ ఎకానమీ కంపారిటివ్లీ వీకర్ అయినా కూడా ఇరాన్ కూడా అమెరికాను ఏదో రకంగా ఉల్లంఘిస్తూ ట్రేడ్ జరుపుతుంది. అది ఇప్పటివరకు జరుపుతూ వచ్చింది. ఇరాన్ తన ఆయిల్ 90% చైనాకు అమ్ముకుంటే అమెరికా ఏమైనా చేయగలిగిందా? ఇది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే, ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది, మా పోర్ట్స్ను కనుక మీరు బ్లాక్ చేస్తే నో పోర్ట్ ఇన్ ద గల్ఫ్ ఈజ్ సేఫ్ అని హెచ్చరించింది. అంటే గల్ఫ్లో ఉన్న ఏ పోర్టు కూడా, ఏ షిప్ కూడా సేఫ్గా ఉండదు అని. మీరు ఈ ఫిబ్రవరి 28 నుంచి జరిగిన వార్లో చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్లోని సౌత్ పార్ట్స్ని అటాక్ చేసింది. వెంటనే ఇరాన్ ఖతార్లోని ఎనర్జీ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్ని అటాక్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తున్న కొద్దీ ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఇలా అమెరికన్ మిత్ర దేశాల నీటిపైన దాడులు చేస్తూ వచ్చింది. అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడులు చేసింది. సరిగ్గా ఇప్పుడు కూడా, అంటే మిలిటరీ అటాక్స్కు ఇరాన్ మిలిటరీ అటాక్స్తో రెస్పాండ్ అయింది. అఫ్కోర్స్ అమెరికా పైన అటాక్ చేయకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ మీద చేసింది, మీకు ఈ గల్ఫ్ నేషన్స్ పైన చేసింది. ఇప్పుడు కూడా అమెరికా ఎకనామిక్ వార్కు ఇరాన్ కూడా ఎకనామిక్ వార్తోనే ఆన్సర్ చేస్తుంది అని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అంటే గల్ఫ్ దేశాల పోర్ట్స్ పైన, గల్ఫ్ దేశాల షిప్స్ పైన ఇరాన్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. దాన్ని అడ్డుకుంటే మిలిటరీ ఘర్షణ అనివార్యమయ్యే అవకాశం ఉంది. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీకు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజే ఇప్పటిదాకా జరుగుతున్న ఘర్షణ, మీకు ఇంకో జలసంధి ఉంది. అదే రెడ్ సీ దగ్గర ఉన్న బాబెల్ మండెబ్. ఇది ఇరాన్లోని మిత్రపక్షమైన హూతీలు, యమన్లోని హూతీలు, మీరు దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఇజ్రాయిల్ హమస్ పైన అటాక్ చేస్తే దానికి రిటాలియేషన్గా రెడ్ సీ పైన హూతీలు అమెరికన్ అండ్ ఇజ్రాయలీ షిప్స్ని అడ్డుకున్నారు. ఈవెన్ F-35తో అమెరికా అటాక్ చేసిన హూతీలు ఎదుర్కొన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను విడిపించే క్రమంలో ట్రంప్ బాబెల్ మండెబ్ను కూడా మూసేసే అవకాశం ఉంది. ఒక దశ దాటితే ఇరాన్ కోసం హూతీలు ఏమైనా చేస్తారు. ఇది హూతీలు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇది 4వ ఫ్యాక్టరు. ట్రంప్ గెలవడం అంత సులభం కాదు. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆల్రెడీ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేసింది. వాస్తవంగా మొత్తం బ్లాక్ చేయలే. ఇండియా, చైనా, పాకిస్తాన్ ఇలా చాలా మిత్ర దేశాల షిప్స్ను ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా ఎలో చేసింది. ఇప్పుడు మన దేశానికి కూడా మళ్ళీ ఇరాన్ 2019 తర్వాత ఫస్ట్ టైం 7 years తర్వాత మన ఇరాన్తో ట్రేడ్ మొదలుపెట్టాం. ఇరాన్ నుంచి ఆయిల్ కొన్నాం, అమెరికా శాంక్షన్స్ ఎత్తివేస్తే. సో అందువల్ల మీకు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను పాక్షికంగానే మూసేసింది. ఓన్లీ అమెరికా, ఇజ్రాయిల్, అమెరికా మిత్ర దేశాల షిప్స్కు మాత్రమే నో ఎంట్రీ అన్నది. అమెరికాను వ్యతిరేకించే దేశాలు, న్యూట్రల్ దేశాలను ఏమీ అనలేదు. అయినా గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. ట్రంప్ పైన జియో ఎకనామిక్ ప్రెషర్స్ పెరిగిపోయాయి, జియో పొలిటికల్ ప్రెషర్స్ పెరిగిపోయాయి. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇంధన ధరలు $1 పెరిగింది ఒక గ్యాలన్కు. ఇప్పుడు ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ పార్షియల్గా మూసేస్తేనే ఇంత బీభత్సం అమెరికన్ వరల్డ్ ఎకానమీలో వస్తే, ఇప్పుడు ఇరాన్ను టోటల్గా ట్రంప్ మూసేస్తే ఆ బీభత్సం పెరుగుతుందా లేదా? ట్రంప్కి చిన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదు? ఆల్రెడీ ఇరాన్ పార్షియల్గా మూసేస్తే జియో ఎకనామిక్ కాస్ట్ ట్రంప్ను ఇబ్బంది పెట్టాయి.
ఇప్పుడు అమెరికా కూడా బ్లాక్ చేస్తే ఇరాన్ మాత్రమే బ్లాక్ అవుతుందా? ఈ రీజన్ మొత్తము బ్లాక్ అయిపోతుంది. ఇరాన్ రిటాలియేషన్ చేస్తుంది, చేసినా చేయకపోయినా మొత్తం ఆ ప్రాంతం అంతా అన్సర్టన్ అవుతుంది. ఇవాళ షిప్స్ను ఇరాన్ అటాక్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చాలామందికి అర్థం కాదు. ఇరాన్ షిప్స్ను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒక్క షిప్లను అటాక్ చేసిందా? మరి ఎందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ప్యాసేజ్ ఆగిపోయింది? అటాక్ చేయాల్సిన అవసరం లేదు. అటాక్ చేస్తామని బెదిరిస్తే చాలు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే ఈ ఇన్సూరెన్స్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతాయి. ఏమాత్రం రిస్క్ ఉన్నా ఇన్సూరెన్స్ వాడు అసలు ఇన్సూర్ చేయరు షిప్స్ను, లేదా ఇన్సూరెన్స్ పెరుగుతుంది. బెదిరిస్తే చాలు. అందువల్ల ఇరాన్ నిజంగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ అలాగే హూతీలు బెదిరిస్తే గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుంది. ఎందుకంటే షిప్స్ కదలవు, ఎందుకంటే రిస్క్ తీసుకోవు, ఎందుకంటే చాలా వందల కోట్ల రూపాయల వాల్యూ అయినది. సో అందువల్ల మీకు ఎవరు కూడా ఇన్సూర్ చేయరు. ఇన్సూర్ చేయకపోతే షిప్స్ కదలవు. అందువల్ల మీకు ఇరాన్ బెదిరిస్తే చాలు, గల్ఫ్ దేశాల నుంచి మేము షిప్స్ను వెళ్ళనియమంటే ట్రేడ్ ఆగిపోతుంది. దీనివల్ల మరి గ్లోబల్ క్యావోస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో దెబ్బతింటుంది? మరి అది జియో ఎకనామిక్ ప్రెషర్స్ ట్రంప్ పైన పెంచదా? ఇక 6వది నాటో అమెరికా మధ్య పార్ట్నర్షిప్. క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను మిలిటరీతోని తెరిపిస్తామంటే ఎవరు కలిసి రాలే నాటో దేశాలు. ఇప్పుడు ఎకనామిక్ వార్తో తెరిపిస్తానన్నా ఎవరు కలిసి వస్తలేరు. అంటే మిత్ర దేశాలైన నాటో ఇరాన్తో నెగోషియేట్ చేస్తానికి, ఇరాన్తో డిప్లొమసీకి సిద్ధపడుతున్నాయి తప్ప అమెరికాతో హప్లమసీ అంటే ట్రంప్ను హక్ చేసుకోవడానికి సిద్ధంగా లేవు. సో అందువల్ల అమెరికా ఈజ్ నాట్ స్ట్రెంథెన్డ్, వీకెండ్ బై దిస్ నావల్ బ్లాకేడ్. అందువల్ల ఈ రకమైన ట్రిక్స్ పనిచేయవనేది ఇన్ని రకాల కారణాలున్నా ట్రంప్ తన హుబ్రిస్ అంటారే, తన ప్రపంచంలో తాను బతుకుతూ రోజు రోజుకు అదే వార్ క్వాగ్మే, ఆ యుద్ధ ఊబిలో కూరుకుపోతున్నాడు.